వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే కమర్షియల్ స్పేస్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నామండి. సో మనకు ఆల్రెడీ తెలిసిందే కపిల్ గ్రూప్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇది నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. అందులో మనకి ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ కూడా వన్ ఆఫ్ ది గ్రూప్ అండి. సో మనకి ఏంటంటే ఇందులో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్లో మనకు 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నామండి. నానక్రోమ్లో అండ్ కపిల్ టవర్స్ అండ్ కావేరీ హబ్ అని చెప్పేసి మనకు కంప్లీట్గా చేసిన కమర్షియల్కి ఇప్పుడు రెంట్లు అనేది కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు కొత్త ప్రాజెక్ట్ అనేది మనకు శంషాబాద్లో రావడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్లో మనం కపిల్ బిజినెస్ పార్క్ అని చెప్పేసి ఆల్రెడీ విన్నాము. శంషాబాద్ దగ్గర కపిల్ బిజినెస్ పార్క్ ఇవ్వడం జరిగింది. ఈ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు ఉండడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకు 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 120 square feet అనేది మనకు రిజిస్ట్రేషన్ చేసి దాని మీద మనకు రెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 36 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 18% అప్ టు సెప్టెంబర్ 2026 వరకు మనకి ఏంటంటే రెంట్ అనేది 18% అంటే 54,000 అనేది మనకు రిబేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ 2026 సెప్టెంబర్ తర్వాత మనకు ఆ రెంట్ అనేది 9%కి డిక్రీజ్ అవుతుంది. సో ఇది ఏంటంటే 20 years వరకు మనకు అగ్రిమెంట్ ఉంటుందండి కంపెనీతో. సో 20 yearsలో మనకు 9% అంటే 27,000 అనేది రెంట్ రావడం జరుగుతుంది. ఈ రెంట్ అనేది ఎవ్రీ 5 years ఒకసారి మనకు 5% అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇది లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. సో మీరు ఏంటంటే లైఫ్ లాంగ్గా 36 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ లాంగ్గా మీకు రెంట్ రూపంలో మీకు అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఏంటంటే కమర్షియల్ స్పేస్ మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. కమర్షియల్ స్పేస్ అనేది ఎవర్ గ్రీన్, ఎప్పుడైనా సరే దాన్ని అంటే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. దాని ప్రాపర్టీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు రెంట్ అనేది రావడం జరుగుతుంది, దాని ప్రాపర్టీ వాల్యూ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ డబుల్ అనేది మనకి ఏంటంటే సేవింగ్ అవుతుంది. సో ఈ 36 lakhs అనే ప్లాన్ అనేది మీకు ఏంటంటే ఈ మంత్లీ ఇంట్రెస్ట్ అనేది ఈ మంత్ లాస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. స్క్రీన్ పై బ్రోచర్లు పెట్టడం జరిగింది. సో ఆ బ్రోచర్ ప్రకారంగా మీకు ఏంటంటే ఈ మంత్ లాస్ట్ ఉంటుంది. కాబట్టి మీ స్క్రీన్ పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్ చేస్తే దాని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. ఆ 36 lakhs ఇన్వెస్ట్మెంట్ 120 square feet అండ్ ఏ విధంగా ఉంటుంది, ప్రాసెస్ ఏంటనేది టోటల్గా డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. సో ఈ మంత్ మనం క్రాస్ చేస్తే తర్వాత మనకి ఏంటంటే కుమ్యులేటివ్ ఇంట్రెస్ట్ అనేది ప్లాన్ అనేది చేయడం జరిగింది. ఆ ప్లాన్ కూడా మనకి స్క్రీన్ పై ఉన్నటువంటి స్క్రీన్లో చూస్తే మీకు బ్రోచర్లో చూస్తే దాంట్లో అర్థమవుతుంది. సో 36 lakhsకి కుమ్యులేటివ్ అనేది మనకు 1 year పెట్టుకుంటే మనకి ఏంటంటే ఆ స్క్వేర్ ఫీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే వెయిటింగ్ పీరియడ్ 1 year మీరు పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ 13 square feet అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా 3 years మనం వెయిటింగ్ అంటే కుమ్యులేటివ్ ఉంచుకుంటే మీకు 40 square feet అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 5 yearsకి అయితేనేమో 80% అండ్ 80 square feet 7 years అయితేనేమో మనకి ఏంటంటే డబుల్ 120కి 240 square feet అవుతుంది. ఆ స్క్వేర్ ఫీట్ మీద మనం అనేది ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మీరు 36 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కుమ్యులేటివ్ ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ అయితే మనం 7 years వెయిట్ చేస్తే మీకు ఏంటంటే ఆ 120 square feet కాస్త 240 square feet అవుతుంది. సో దాని మీద మనకు రెంట్ అనేది మనకి 18% ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు 54,000 అంటే 54,000 అనేది మీకు లైఫ్ లాంగ్ ఒక 7 years మీరు వెయిట్ చేస్తే లైఫ్ లాంగ్ మీకు ఇంట్రెస్ట్ అనేది మీకు 54,000 అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ దానిపైన మళ్ళీ 5% అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది బెస్ట్ అండి. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కమర్షియల్ స్పేస్ మీద. ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.